హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ డేట్ వచ్చేసి 14/2025 11వ నెల నవంబర్. అయితే ఈరోజు అయితే బుక్ తీసుకున్నా కాలేజ్ వెళ్దాం అనుకొని. మనం కాలేజ్ పోయే ఏజ్ కాదు కదా ఇప్పుడైతే కారవార్ చేస్తున్నాం కాబట్టి బుక్ ఎందుకు తీసుకున్నా అంటే రోజైతే ఎంత చేస్తున్నామేమో తెలుస్తలేదు, ట్రిప్ బై ట్రిప్ గుర్తుంటలేదు, ఆ వీడియోలు సెట్ అయితే లేవు మనకు ఎడిటింగ్లో. అయితే నిన్న మన టోటల్ ఎర్నింగ్ 3200 కదా. అయితే చెప్పడం మర్చిపోయినా, వీడియో ఎడిటింగ్ అయినాక ఒక ట్రిప్ అయితే పడింది. ట్రిప్ వచ్చేసి ఎయిర్పోర్ట్ పడింది 700. అయితే ఆ అమౌంట్ యాడ్ అయితే చేయలే. మరి ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసుకున్నా బుకింగ్స్. చూద్దాం మరి ఇవాళ ఎర్నింగ్స్ టోటల్గా ఎన్ని అవుతాయో. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఇవాళ ఫ్రైడే కదా, ఓకే సారీ, ఫ్రైడే 14 నవంబర్ 2025. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయితే చేస్తున్నాం, మరి చూద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఒక ఫస్ట్ ట్రిప్ అయితే పడింది. ట్రిప్ వచ్చేసి మన రాజాపూర్ స్కార్పియా నుంచి ఎయిర్పోర్ట్ అయితే పడింది. ప్రీమియర్ ట్రిప్ 570 రూపీస్ అమౌంట్ అనేది పడింది. చాయ్ తాగుతున్నా, డబ్బులు వేరే అన్న ఇస్తా అన్నాడు పాపం, మాట్లాడుకుంటే నిచ్చున్న అయితే బుకింగ్ పడిందని. ఇంత ప్రేమ ఉంటే చాలు మన మీద, మనం కూడా ఒకళ్ళ ఛాయలు అవి ఇవి ఖర్చు పెట్టుకుంటా ఉంటే ప్రేమ పెరుగుతుంది. ఇగో ఛాయ్ తీసుకొని బుకింగ్కి అయితే పికప్ పాయింట్కి వెళ్తున్నా. మరి బాగా చలి ఉన్నది బ్రో. ఓకే, మరి ట్రిప్ పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా. వీడియో ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ కంటిన్యూ చేస్తా. హాయ్ హలో ఫ్రెండ్స్, మన సెకండ్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి కోకాపేట్ టు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ ప్రీమియర్ ట్రిప్. అయితే చాలా కస్టమర్తో అయితే కన్వర్సేషన్ నడిచింది, బాగా మాట్లాడింది మేడం. అయితే టిప్ అయితే ఇచ్చింది మేడం, 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది. అమౌంట్ వచ్చేసి మనకు 580 రూపీస్ అయితే వచ్చినాయి. అందులో 650 ఇచ్చింది మేడం. అంటే కటింగ్ అమౌంట్ అవి చెప్తలేను నేను. టోటల్గా అయితే మనకు 580 రూపీస్ ఈ ట్రిప్ అమౌంట్ ప్లస్ 70 రూపీస్ టిప్. అంటే బాగా మాట్లాడితే కస్టమర్తో మంచిగా నడుచుకుంటే మనకు టిప్స్ దొరుకుతాయి. నాకైతే ప్రతిసారి దొరుకుతున్నాయి. అంటే అందరు ఇవ్వరు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు. అయితే నెక్స్ట్ ఏంటంటే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ట్రిప్ ఒక ఐటీ కంపెనీ షీట్ కొట్టేసినట్టు ఫీల్ అవుతున్నాను నేనైతే. నెక్స్ట్ అయితే వెళ్దాం, మరి శంషాబాద్కి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ లైన్ వచ్చేసి 400 చూపిస్తుంది, మీకు వీడియోలో పెడతా ప్రూఫ్. 400 వెహికల్స్ అయితే చూపిస్తుంది. అది మీకు అందులో పెడితేనే మీరు కన్ఫర్మ్ అవుతారు కదా. ఓకే, మరి ఇదైతే మా కామారెడ్డి డిస్టిక్ అని కనిపిస్తుంది. ఓకేనా, శంషాబాద్కి అయితే పోదాం, ఆ నుంచి చూద్దాం బుకింగ్స్. ఓకే, బాయ్. హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే 1 అవర్ అయిపోయింది, బుకింగ్స్ అయితే పడతలేవు. శంషాబాద్లో వచ్చి అక్కడైతే లైన్ 400 అబౌ ఉందని శంషాబాద్లో వచ్చి ఆగాయి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. మరి సిటీకి అయితే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే 9 నుంచి ఆఫీస్ బుకింగ్స్ ఉంటాయి. మరి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, శంషాబాద్ నుంచి అయితే ఏం పడతలేవు, టైం వేస్ట్ అవుతుంది. అయితే నేనైతే సెకండ్ ట్రిప్ కోసం అయితే వెళ్ళిపోతున్నా, సిటీలోకి అయితే వెళ్తున్నా. అక్కడ లోపు అంటే హాఫ్ అన్ అవర్ లోపు నేను ఇక్కడ వెహికల్ అయితే క్లీన్ చేసుకున్నా, కొద్దిగా బండి కూడా చెక్ చేసుకున్నా. అయితే అందరూ వెహికల్ కూడా చెక్ చేసుకుంటుండండి, క్లీన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేద్దాం వీడియో. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకైతే సెకండ్ ట్రిప్ అయితే పడింది. సెకండ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను మరి పికప్ పాయింట్కి. ఇది గచ్చిబౌలి దగ్గర డ్రాప్ ఉంది. టైం ఏమో 20 మినిట్స్ అని చూపించింది టైము. రోడ్లు అయితే మరి అన్ని గుంతలే ఉన్నాయి ఇక్కడ, ఏందేమో మరి రోడ్లు. మ్యాప్ కూడా ఈ రూట్లోనే చూపిస్తుంది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే నేను ఎంటీ వచ్చేసాను, ఎందుకంటే అక్కడ నుంచి మనకు పికప్ ఇవ్వలే. మళ్ళీ కూర్చుంటే నాకు తెలిసి టైం వేస్ట్ అవుతుంది. అదే గంటలో సిటీ కన్నా వచ్చేస్తే మన బుకింగ్స్ అవుతాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనము రిటర్న్ అక్కడ నుంచి ఎంటీ వస్తున్నాం కదా. అయితే 20 to 25 కిలోమీటర్స్ అనేది ఎంటీ అయితే వస్తున్నాం. మరి అరే బాబు ఏం గుంతలు ఉన్నాయి రా బాబు. చంబర్ని అయితే బచాయించుకొని పోవాలా, ఎట్లయితే కష్టం. అయితే 20 to 24 కిలోమీటర్స్ అయితే ఎంటీ రావడం అనేది జరిగింది. అయితే నేను వెళ్ళిన లొకేషన్ నుంచి అయితే నాకైతే టోల్ 40 రూపీస్, రిటర్న్ అయితే 20 కట్ అవుతాయి. ఎంటీ 24 కిలోమీటర్స్ వచ్చా. అయితే నాకు ఏంటంటే సిటీలో ఇక్కడ బుకింగ్స్ చేస్తున్నా కదా, కవరప్ అయిపోతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ట్రిప్ వచ్చేసి మన నార్సింగి నుంచి, అదే కోకాపేట నుంచి 8 కిలోమీటర్స్
డ్రాప్ అయితే ఉండేది గో ప్రయారిటీ. అయితే అమౌంట్ వచ్చేసి 263 రూపీస్ మనకైతే వచ్చాయి. అయితే 2 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి మనకు. హలో, 2 ట్రిప్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయాయి. మరి అమౌంట్ వచ్చేసి 835 రూపీస్. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 570, ఇది 260, రెండు కలిపేసి 835 రూపీస్ అమౌంట్ అయితే మనకు ఎర్నింగ్ అయ్యాయి. అయితే ఏంటంటే మనం ఎయిర్పోర్ట్ నుంచి ఏం తెచ్చాం కదా, అయితే టోటల్ కిలోమీటర్స్ డైలీ ఎర్నింగ్ డివైడ్ చేస్తే మనకు కిలోమీటర్ ఎంత పడుతుందో తెలుస్తుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ బుకింగ్లు దొరకనప్పుడు మనం అక్కడే ఆగితే 12 అయితే ఏం చేస్తాం, ఎర్నింగ్స్ మనము ఏం ఉండవు కాబట్టి అలా చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకు థర్డ్ ట్రిప్ కూడా పడింది. అయితే అమౌంట్ వచ్చేసి 220 రూపీస్ ఎల్ఎన్టీ కౌంటీ నుంచి పడింది, ఇక్కడ గచ్చిబౌలి టెలికాం నగర్ నుంచి. అయితే డ్రాప్ వచ్చేసి బొటానికల్ గార్డెన్. కిలోమీటర్స్ వచ్చి దగ్గరే ఉంది, చూసుకోలే. అయితే ఈ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోతే 830 + 220 అనుకుంటే 1000 రూపాయలు అయితే అయిపోతాయి, 1050. అయితే మనకు ఏంటంటే ఇప్పుడు ఇది 2 ట్రిప్పులు వచ్చేసి 500 అయితే అవుతున్నాయి మనకు. అదే ఎయిర్పోర్ట్లో 12 దాకా కూర్చుంటే 12 ఇస్తాడు. మళ్ళీ అక్కడ నుంచి తీసుకొస్తే 40 కిలోమీటర్లకు 30 కిలోమీటర్లకు 500 ఇస్తాడు. అయితే మనకు మళ్ళీ సిటీలో ఎక్కడ పడుతుందో తెలియదు, అక్కడ నుంచి టైం వేస్ట్ అవుతుంది కదా. అయితే అందుకే వచ్చేసా. ఈ ట్రిప్ అయితే 3 ట్రిప్లకు 1000 రూపాయలు అయితే అయిపోతాయి మనకు. పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నాం మరి. హలో ఫ్రెండ్స్, మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. టెలికాం గచ్చిబౌలి నుండి 5 కిలోమీటర్స్ డ్రాప్ ఉండేది బొటానికల్ గార్డెన్. అయితే బుకింగ్స్ అయితే పడుతున్నాయి, మరి చాలా లాంగ్ పడుతున్నాయి. టోటల్ 3 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 1050 రూపాయలు అయ్యాయి మనకైతే. కంటిన్యూ అయితే చేద్దాం, మరి బుకింగ్స్ పడుతున్నాయి, వీడియో తీయలేను. హలో ఫ్రెండ్స్, మనకు ఇప్పుడైతే 4th ట్రిప్ పడింది బ్యాక్ టు బ్యాక్. ఎడిటింగ్ చేయలేకపోతున్నా వీడియోలు, అంటే వీడియోలు తీయలేకపోతున్నా. 4th ట్రిప్ అయితే పడింది మనకు. ట్రిప్ వచ్చేసి పికప్ 3 కిలోమీటర్ల పికప్ ఉంది. అయితే ఇది డ్రాప్ అనేది 7 కిలోమీటర్స్ 21 మినిట్స్ అయితే చూపిస్తుంది. ప్రీమియర్ ట్రిప్ అమౌంట్ వచ్చేసి 300 రూపాయలు. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా మరి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వీడియోలు చేయాలంటే కష్టమవుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ టూ మచ్ ఉంది. ఈ ట్రిప్ చేసుకుంటే ఒకవేళ 1350 రూపాయలు అయితే అయిపోతాయి, గ్యాస్ కూడా అయిపోతుంది. అయితే మళ్ళీ గ్యాస్ వేసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుండి హాఫ్ ట్యాంక్ దాకానే యూజ్ చేయాలి. అది అయితే హాఫ్ ట్యాంక్ దాకా యూజ్ చేస్తేనే ఇవాళ నింపిన గ్యాస్ లెక్క కిందకి వస్తుంది. అది నేనైతే చూసుకుంటా, లెక్క అయితే తప్పు చేయ. కరెక్ట్ మీకు గ్యాస్ ఎంత కలుతుందో, కిలోమీటర్ ఎంత అవుతుందో ఇవాళ అయితే టోటల్గా చూపిస్తాను మీకు. టోటల్ ఎర్నింగ్స్ మైనస్ గ్యాస్, ఊబర్ పాస్ తీసేసినాక మిగిలిన అమౌంట్తో ఎంత కిలోమీటర్. అంటే ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ నుంచి ఎంటీ కూడా వచ్చా కదా, ఆ ఎంటీ వచ్చిన అమౌంట్ అంటే ఎంటీ వచ్చిన కిలోమీటర్లు ఆ అమౌంట్తో డివైడ్ చేస్తే మనకు కిలోమీటర్కి టోటల్ ఎర్నింగ్స్ డివైడ్ చేస్తే మనకు అమౌంట్ అనేది తెలుస్తుంది. కిలోమీటర్కి నాకు ఇంత వచ్చిందని మీకు కూడా క్లారిఫై అవుతుంది. అయితే అవుట్ స్టేషన్ అంటే ఎంటీ రావడం కూడా లాసా, ప్రాఫిటా, వర్తా లేదా అని మనకు తెలుసుకుందాం మరి నెక్స్ట్ వీడియోలో. ట్రిప్స్ టోటల్ ఈవినింగ్ దాకా అయిపోతాయి. ఓకే, మరి పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా. హలో ఫ్రెండ్స్, మన 4th ట్రిప్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అయితే ఏంటంటే ఈ ట్రిప్ వచ్చేసి 300 రూపీస్ మనకైతే టోటల్ అమౌంట్ వచ్చేసి టోటల్ అమౌంట్ అనేది 1355 రూపీస్ అయితే అయ్యాయి. అయితే ఇంకా గ్యాస్ ఒక పాయింట్ ఉంది, చూద్దాం మరి ఎలాగో అలా. అయితే 4 ట్రిప్స్ అయితే అయ్యాయి. ట్రిప్ వచ్చేసి 7 to 8 కిలోమీటర్స్ ఉంది. 20 మినిట్స్ అయితే చూపించింది డ్యూరేషన్. కాకపోతే ట్రాఫిక్ వల్ల 26 మినిట్స్ అయితే పట్టింది మనకు. అయితే కస్టమర్ అయితే ఆగమని చెప్పాడు. ఇదైతే బుకింగ్ కాదు, ఏదైతే 4th ట్రిప్ దించానో అయినానే నాకు మళ్ళీ కాల్ చేసి డైరెక్ట్గా దించమని చెప్పాడు. ఇది మన యశోద హైటెక్ సిటీ హాస్పిటల్ ఉంది కదా, దాని వెనుక సింధు హాస్పిటల్. అయితే సార్ వచ్చేసి నార్మల్గా డైరెక్ట్గా దించమని 300 రూపీస్ అయితే మాట్లాడుకున్నాను. ఇది మన ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ హోటల్ దస్పలా అని ఉంది, అక్కడ దించాలి. కిలోమీటర్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 20 మినిట్స్ అయితే చూపిస్తుంది. అయితే ఈ ట్రిప్ అయిపోతే 1350 + 300 = 1650 అనేది మనకు అమౌంట్ టోటల్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, 5th ట్రిప్ అయితే స్టార్ట్ చేసుకున్నా. అయితే యశోద హైటెక్ సిటీ హాస్పిటల్ చాలా ఫేమస్ హైదరాబాద్లో. మళ్ళీ దీని వెనుక కూడా ఇంకో హాస్పిటల్ ఉంది, సింధు. అయితే ఇప్పుడు ట్రాఫిక్ టైం కాబట్టి ఇప్పుడు మనం ఎర్నింగ్స్ హాఫ్ ట్యాంక్లో 1650 అనేది టోటల్గా ఎర్నింగ్ అయిపోతుంది. అయితే మనకు నెక్స్ట్ గ్యాస్కి వెళ్ళేది ఒక పని ఉంటుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం మరి. హలో ఫ్రెండ్స్, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 5th ట్రిప్ ఇది వచ్చేసి మన యశోద బ్యాక్ సైడ్ సింధు హాస్పిటల్ నుంచి ఇది హోటల్ ఉంది, క్యాష్ ఏం పేరు ఉందా ఇది,
డాస్పలా అనే హోటల్ ఉంది. అయితే హోటల్ 5 కిలోమీటర్స్. అయితే యాక్చువల్గా అమౌంట్ వచ్చేసి 280 రూపీస్ ఏముంది. కస్టమర్ అయితే దగ్గర ఉంది, మరి 250 చేస్తా అంటే సర్లే 50 రూపాయలకి ఏముంది, 14 నిమిషాల్లో అయితే వచ్చేసాం మేము. నేను కూడా ఇక సరే ఓకే పర్లేదు, మనకు గొడవ పడాలని ఏం లేదు, ఎందుకంటే మనం కష్టం చేస్తున్నాం కాబట్టి ఇక మనకు డైరెక్ట్ బుకింగ్ అదేం చేయలేము. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 1350 ప్లస్ 250 అంటే 1600. 1600. ఇప్పుడు గ్యాస్ అయితే 1 పాయింట్ ఉంది. 11:30 అవుతుంది టైం అయితే. ఇప్పుడు నేనైతే చక్కగా సిఎన్జి పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నా. చూడొచ్చు మీరు, ఇక్కడైతే టూ మచ్ ట్రాఫిక్ ఉంది. మరి స్ట్రేట్ వెళ్తే హైటెక్ సిటీలో ఇరుక్కపోతాను, అంటే సిగ్నల్ దగ్గర మొత్తం జామ్ ఉంటుంది. చూద్దాం, మ్యాప్ అయితే పెట్టేసుకుంటా ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, అయితే వచ్చిన చూడండి, మొత్తం ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి. లైన్ అయితే అర్థమైతే లేదు. నేనైతే ముందుకు వెళ్ళిపోయినా, మళ్ళీ అన్న వాళ్ళు చెప్తే మళ్ళీ కేర్ హాస్పిటల్ నుంచి యూటర్న్ చేసుకొని బండి అయితే ఇక్కడ పెట్టేసుకున్నా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిఎన్జి లైన్లో ఉన్నా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది రోడ్ సైడ్ ట్రాఫిక్. 1 o'clock అవుతుంది, ఇంత ట్రాఫిక్ ఉంది. ఇది వచ్చేసి లైన్ గ్యాస్ది, కనీసం 1 hour అయిపోయింది లైన్లో. చూడొచ్చు టోటల్ పొద్దున్న నుంచి 94 కిలోమీటర్స్ అయితే తిరిగింది వెహికల్. టోటల్ 1600 రూపీస్ ఎర్నింగ్ అయితే అయింది మనది. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే 1:30కి అయితే రెస్ట్ తీసేసుకున్నా. అక్కడ నుంచి గ్యాస్ నింపుకొని వెళ్ళిపోయా 700ది. అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ ట్రిప్ అయితే పడింది, 6th ట్రిప్. టైం వచ్చేసి 3:30, అంటే 1:30 to 3:30 2 hours అయితే బ్రేక్ తీసుకున్నాం. అయితే ట్రిప్ మనకు ఇక్కడ రాజపుష్ప నుంచి అయితే పడింది, మీరు చూడొచ్చు. ఇది ఇజ్జత్ నగర్ కొండాపూర్ సైడ్ ఉంది, అటు సైడ్ అయితే పడింది. చూడండి, రాజపుష్ప ప్రవాన్షియా రెడీ అయిపోయింది. బుకింగ్ అయితే ఇక్కడ నుంచి పడింది. ఏం యూటర్న్ కట్టినాం అన్న, కిరాక్. అయితే ఇక్కడ నుంచి పికప్ ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్, 6th ట్రిప్ రాజపుష్ప ప్రవాన్షియా. ఇది మెయిన్ గేటు, దాని పక్కన వేరేది ఉంది, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. మరి ఇది మెయిన్ ఎంట్రన్స్, చాలా పెద్ద ఉంది. లోపలైతే సిగ్నల్ వస్తలేదు, అందుకే మేడం అయితే బయట వస్తున్నారని చెప్పారు. ఇక్కడ ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ రాజపుష్ప వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది మహబూబాబాద్ జంక్షన్ దగ్గర. ఎన్ని బిల్డింగ్లు కడతారేమో, లెక్కలేనన్ని కడుతున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన 6th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అయితే 6th ట్రిప్ వచ్చేసి మన రాజపుష్ప ప్రవాన్షియా నుంచి ఇది ఇజ్జత్ నగర్ అని లొకేషన్ డ్రాప్ అయితే నోవా హోటల్. అయితే ఇందులో ఏంటంటే నోవా హోటల్ కూడా ఉంది, ప్లస్ కన్వెన్షన్ సెంటర్ ఎగ్జిబిషన్ అని ఉంటుంది. అదైతే డే టైంలో అయితే హోటల్ పక్కనే దించాలి మనము. నైట్ అయితే అక్కడ నుంచి, అంటే అటు సైడ్ బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది ఒకటి, అక్కడ నుంచి రావాలి. ఎందుకంటే నైట్ ట్రాఫిక్ ఉంటుంది, జామ్ అవుతుంది అని రానివ్వరు బ్యాక్ గేట్ నుంచి, కొండాపూర్ సైడ్ నుంచి. అయితే నేనైతే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పడింది. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ పడింది, హైటెక్స్ నోవా హోటల్ కన్వెన్షన్ నుంచి. అయితే 7th ట్రిప్ ఇక్కడ నుంచి పడింది మనకైతే. పికప్ లొకేషన్కి వచ్చా. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది మన 7th ట్రిప్. అయితే టోటల్ అమౌంట్ అయితే 2450 రూపీస్ అయినాయి. అయితే ఇప్పుడు మన ప్రస్తుతానికి నాకు రన్నింగ్లో అక్కడ నోవా హోటల్లో అయితే ఉన్నాను. 6th ట్రిప్ మన రాజపుష్ప నుంచి నోవా హోటల్ పడింది 330 రూపీస్ ఇలా. అయితే డ్రాప్ అయితే అది అయిపోయింది. అక్కడ నుంచి ట్రిప్ కంప్లీట్ కాగానే సడన్గా అక్కడనే ఎయిర్పోర్ట్ పడింది 750 రూపాయలు. అయితే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసా, డ్రాప్ కూడా అయిపోయింది. అమౌంట్ 750. అయితే ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి మనకు 7వ ట్రిప్కి 1 hour అయితే పట్టింది ఎయిర్పోర్ట్ రానికి. మళ్ళీ కిలోమీటర్ వచ్చేసి 36, అమౌంట్ 750. టోటల్ మన పేమెంట్స్ 7 ట్రిప్స్ 2450. కాకపోతే అందులో ఏంటంటే ఒక ట్రిప్ అదే అంటే 6 ట్రిప్స్ అమౌంట్ అది 2450. అయితే ఒక ట్రిప్ 250 రూపీస్ది మనకు అంటే పర్సనల్గా తీసుకెళ్ళాడు కదా సార్. అయితే అది కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే అది 4th ట్రిప్ క్యాండిడేటే మనకు కస్టమర్ అనేవాడు. కస్టమరు మళ్ళీ తీసుకెళ్ళారు, 5 kilometers ఉన్నది, 250 రూపీస్ అయితే ఇచ్చాడు దానికి. 2450 ప్లస్ 250 25 26 27 2700 అయితే టోటల్ ఎర్నింగ్స్ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇక్కడైతే బుకింగ్లు ఏం లేవు, 400 పైగా ఉన్నాయి వెహికల్స్. కూర్చుంటే ఏం లేదు, 7 8 9 అవుతుంది.
ఆ 9 అంటే వెళ్ళిపోతే 24-25 కిలోమీటర్లు ఎంటీ పోతామేమో. అక్కడ సిటీలో దగ్గర దగ్గర ఒక 4-5 కిలోమీటర్ల 10 కిలోమీటర్లకు 300 అలా, ఒక 30 కిలోమీటర్లు 900 రూపాయలు చేసుకున్నా. ఇక్కడ ఖాళీగా ఉండే బదులు అక్కడ పోయి చేసుకున్నది ఉన్నది. కిలోమీటర్ చూసుకుంటే బండి ఏమంటారు, కిలోమీటర్ పెరుగుతుంది, పైసలు మిగులుతలేవు అనుకుంటే బండి అమ్ముకోవాల్సిందే. ఇక తప్పదు, అప్పుడప్పుడు రావాల్సిందే, ఎంటీ వెళ్ళాల్సిందే. శంషాబాద్లో ఎదురు చూడాలా ఒక 15 to 20 minutes. పడితే ఓకే, పడకపోతే వెళ్ళిపోవాలి. ఇలా చేస్తున్నా కాబట్టి నడుస్తుంది. ఈడ కూర్చుంటే ఎయిర్పోర్ట్లో ఇక బండి అమ్ముకొని పోవాలా నేను ఇంటికి. వెంటనే ఇస్తే ఏం కాదు, ఇవ్వకపోతే ఇక ఏడిగా. ఓకే ఫ్రెండ్స్, శంషాబాద్ అయితే పోతున్నా. పడితే వేస్తా ట్రిప్ డీటెయిల్స్, పడకపోతే సక్కగా సిటీకి వెళ్ళిపోతా 15-20 minutesలో. బాగా హెడేక్ అవుతుంది. ఫస్ట్ అయితే వెళ్ళేసి టీ తాగేసి స్టార్ట్ చేస్తాను. ఓకే బాయ్. హలో ఫ్రెండ్స్, మళ్ళీ అయితే మనకు ఎయిర్పోర్ట్ పడింది. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకైతే మళ్ళీ ఇంకోటి ఎయిర్పోర్ట్ అయితే పడింది. ఇక్కడ రాజపుష్ప ఆర్టీఆ నుంచి గేట్ 2 అయితే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. నేను ఎయిర్పోర్ట్లో అయితే బుకింగ్ ఇవ్వాలి మనకు, రిటర్న్ బుకింగ్, అందుకే ఇక్కడ వచ్చా. బండి అయితే చూడొచ్చు 19 monthsలో 111,830 కిలోమీటర్లు తిరిగింది. టైం వచ్చేసి 7:45. అక్కడ నుంచి రిటర్న్ బుకింగ్ అయితే ఇవ్వాలి. ఇప్పుడైతే ఒక 580 రూపీస్ ప్రీమియర్ అయితే పడింది ఎయిర్పోర్టు. మళ్ళీ ఈ ట్రిప్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతా, ఎందుకంటే రేపు నాకు ఒక ఇంటర్సిటీ బుకింగ్ ఉంది. అయితే ఆ బుకింగ్ చేసుకోవాలి కాబట్టి ఇవాళ రెస్ట్ తీసుకుంటేనే రేపు పొద్దున్న వెళ్ళొచ్చు. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కొద్దిగా అలసిపోయినట్టు అయింది హెల్త్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. 50 డేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2450 అయితే అయింది. ఈ ట్రిప్ అయిపోతే 3000 క్రాస్ అవుతాయి. మళ్ళీ ఒకటి 250 మిస్సింగ్ అయింది, అది కూడా యాడ్ చేసి టోటల్ చెప్తాను మీకు లాస్ట్లో. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా వీడియోస్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే చేయొచ్చు. చాలామంది అయితే వీడియో చేయొద్దని చెప్తున్నారు. ఎందుకు వీడియోస్ చేస్తున్నారు, వీడియోస్ బంద్ చేసి చేయొద్దని చెప్తున్నారు. మరి వార్నింగ్ కూడా ఇస్తున్నారు కొందరు అయితే. అయినా నేను చేస్తున్నా, మీరు సపోర్ట్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఏంటంటే సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. అయితే నాకైతే హాయ్ హలో ఫ్రెండ్స్, నాకైతే రిజర్వేషన్ ట్రిప్స్ ఒక 2-3 months నుంచి క్లోజ్ చేశారు. అయితే ఇవాళ ఫోన్ చేసి ఊబర్కి అయితే నేను చెప్పాను నాకు రిజర్వేషన్ ట్రిప్స్ బంద్ చేశారని. అయితే మళ్ళీ రిజర్వేషన్స్ ఊబర్ కాల్ చేస్తే మాట్లాడితే రిజర్వేషన్ ట్రిప్స్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేశారు. ఇప్పుడు ట్రిప్స్ వస్తున్నాయి రిజర్వేషన్. 3 months నుంచి రిజర్వేషన్స్ ట్రిప్స్ అనేవి బంద్ చేశారు, నాకు బ్లాక్ చేశారు. మధ్యలో ఫీవర్ రావడం వల్ల 3 trips మిస్ చేశా. అది 30-40 minutes ముందు వెళ్ళాలి. మళ్ళీ రిజర్వేషన్లో ఏంటంటే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి ఊబర్లో, అదొకటే ప్లస్ పాయింట్. అయితే ఇంకోటి ఏంటంటే టీడీఎస్ పడింది. టీడీఎస్ గురించి కూడా కొద్దిసేపు మాట్లాడా. అయితే అప్పుడప్పుడు మనకు ఏదైనా అర్థం కాకపోతే ఊబర్ కస్టమర్ కేర్ కాల్ చేసి అయితే మాట్లాడండి మీరు. అయితే మన 8th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి ఫ్రెండ్స్, ట్రిప్ వచ్చేసి మనకు 8th ట్రిప్ ఎక్కడి నుంచి అంటే రాజపుష్ప ఆర్టీఆ నుంచి పడింది ట్రిప్. అయితే చూడొచ్చు ఊబర్లో పికప్ లైన్ అయితే మనకు ప్రీమియర్ పికప్ అయితే ఇచ్చాడు. మూమెంట్ ఉంది, వెళ్తున్నాయి వెహికల్స్ ఊబర్లో. నాకు రేపు ఇంటర్సిటీ ఉంది కాబట్టి నేనైతే వెళ్ళిపోతున్నా. మరి రేపు పొద్దునే ఇంటర్సిటీ బుకింగ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్.